టాలీవుడ్ లో ఇప్పుడు గేమ్ చేంజర్ మేనియా మెయిన్ గా నడుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ మెగా ఫ్యాన్స్ తో పాటుగా నార్మల్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ 7 ఏళ్ల తర్వాత చేస్తున్న సోలో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. యాక్టింగ్ విషయంలో ఇప్పటికే తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్న రామ్ చరణ్ ఈ సినిమాతో ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తాడని, యాక్షన్ లో కూడా రామ్ చరణ్ ఖచ్చితంగా దుమ్ము రేపుతాడంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్. ఇక బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్ అన్ని కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్ అన్ని కూడా సినిమాపై క్రేజ్ పెంచాయి. ఇక సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సినిమాకు భారీగా బజ్ క్రియేట్ అయింది. లేటెస్ట్ గా కర్ణాటకలో ఈ సినిమాపై ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఒక రీల్ వైరల్ అవుతుంది. బెంగళూరులోని బృందా థియేటర్ దగ్గర రామ్ చరణ్ నటించిన సినిమాలకు సంబంధించిన ప్రతి కటౌట్ ను ఏర్పాటు చేశారు. చిరుత సినిమా దగ్గర నుంచి మగధీర, అలాగే ఆరెంజ్, నాయక్, తుఫాన్, ఎవడు, వినయ విధేయ రామ, రంగస్థలం, ధృవ, ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్ ఇలా ప్రతి సినిమా కటౌట్ ని అక్కడ ప్లేస్ చేశారు. మామూలుగా తెలుగు హీరోకి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉంటే అది నార్మల్ విషయం. తెలుగు హీరోకు వేరే భాషలో క్రేజ్ ఉంటే దానికి ఓ రేంజ్ ఉంటుంది అని ఇప్పుడు రామ్ చరణ్ ప్రూవ్ చేశాడు. ఇప్పుడు మన తెలుగు సినిమా ఎక్కువగా కన్నడ మార్కెట్ పై కూడా ఫోకస్ పెడుతుంది. కన్నడ వాళ్ళు కూడా తెలుగుపై ఫోకస్ పెట్టడంతో మన వాళ్ళు ఛాన్స్ వదులుకోవడం లేదు. అక్కడ గ్రాండ్ గా సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా దేవరా, పుష్ప సినిమాలను కూడా అక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ కూడా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కర్ణాటక మీద గట్టి ఫోకస్ చేశాడు. కర్ణాటక టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ హోమల ఫిల్మ్స్ బ్యానర్ లో ప్రభాస్ 3 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా కర్ణాటకపై ఎక్కువ ఫోకస్ పెట్టి తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా పుష్ప సినిమా అయితే కర్ణాటకలో రికార్డులు బ్రేక్ చేస్తుంది అని కూడా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ధైర్యంగా చెప్పారు. కానీ బెంగళూరులో మాత్రమే పుష్ప క్రేజ్ కనబడింది. మరి కన్నడలో గేమ్ చేంజర్ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. పుష్ప పాటు ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కాస్త స్పీడ్ గా కనిపించింది. అయితే ఆ రేంజ్ లో గేమ్ చేంజర్ కనబడడం లేదు.